ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో నివసిస్తున్న సీర్ల లక్ష్మి అనే మహిళ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఆమె అనారోగ్యం వార్త తెలిసి పలువురు దాతలు సహాయ సహకారాలు అందించారు. నిన్న ఎన్ఆర్ఐ గొల్లపల్లి మండలాధ్యక్షుడు మొహమ్మద్ లాలా 4,000 రూపాయలు సీర్ల లక్ష్మికి ఆర్థిక సహాయం అందించిన వార్త ఇంక్లాబ్ టీవీ ప్రచురించగా ఆ వార్తకు స్పందించిన చిన్నమల్లారెడ్డి గ్రామ నివాసి మద్దివేణి శ్రీనివాస్ సీర్ల లక్ష్మికి తన వంతుగా 3,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న సీర్ల లక్ష్మికి ఆర్థిక సహాయం చేసిన శ్రీనివాస్ కు గొల్లపల్లి పూసల కుల సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూసల సంఘ సభ్యులు మద్దివేణి లక్ష్మణ్, మద్దివేణి కృష్ణ, మద్దివేణి శ్రీధర్, కోనేటి సతీష్, బోసెట్టి వేణు, ముద్రకోల శ్రీనివాస్, మద్దివేణి శ్రీనివాస్, సీర్ల లక్ష్మణ్, గుడ్ల శ్రీనివాస్, ముద్రకోల శంకర్, ముద్రకోల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి సంఘంలో ఏమన్నా ఉందా? ఏం లేదు. ఈరోజు మరి మన గొల్లపల్లి పూసల సంఘం సభ్యురాలైనటువంటి శీలదేవకు మన కామారెడ్డి సంఘ సభ్యులు శ్రీ మద్దివేణి శ్రీనివాస్ గారు మరి ఈ శీలదేవ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తెలిసి ఆయన ద్వారా ఒక 3,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మరి ఆయన దాదాపు ఇక్కడ బంధుత్వం ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు మనకు చాలాసార్లు ఏ విషయమైనా మన వెన్నంటూ ఉన్నాడు కాబట్టి మరి ఆయన కూడా అన్ని రకాల ఒక 3,000 రూపాయలు శీలదేవ లక్ష్మి వాళ్లకు అప్పచెప్పడం జరిగింది. కాబట్టి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మన గొల్లపల్లి సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన గొల్లపల్లి సంఘ సభ్యురాలైన మన సీర్ల లక్ష్మి వైఫ్ ఆఫ్ వెంకటేశం గారు ఆరోగ్య పరిస్థితి బాగలేక ఒక 6 నెలల నుంచి మంచం బట్టి ఉన్నారు. కావున వారి ఆర్థిక పరిస్థితి బాగలేని కారణంగా ఈరోజు చిన్నమల్రెడ్డిపేటకు చెందిన మద్దివేణి శ్రీనివాస్ మన కులస్తుడైన మన గ్రామానికి చెందిన వాళ్ళ లక్ష్మికి ఒక 3,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. వారికి మా సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తారు. శీల లక్ష్మి గత కొన్ని రోజులుగా బాగలేదన్న విషయాన్ని తెలుసుకొని మద్దివేణి శ్రీనివాస్ చిన్నమల్లారెడ్డి గ్రామవాసులు మరి తన వంతు కూడా సహాయం చేస్తారని నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడి ఒక 3,000 రూపాయలు పంపిస్తారని చెప్పడం జరిగింది. ఈరోజు 3,000 రూపాయలు ఆమెకు ఇవ్వడం జరిగింది. మరి అతనికి వాళ్ళ కుటుంబం తరఫున కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నారు. మరియు మా కులం సంఘ తరఫున మద్దివేణి శ్రీనివాస్కు ప్రత్యేక ధన్యవాదాలు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.